డైరెక్టర్ గారు తెలుసు కదంటే మనకు నిజంగా తెలుసు, ఇలాంటి స్టోరీలు వచ్చాయని మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. అదే టైటిల్ పెట్టినట్టుకుంది. కానీ సింపుల్గా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, డైరెక్టర్ గారి కోసం ఒక విషయం చెప్తాం. చాలా చిన్న సినిమా అయినా ప్రతి డైరెక్టరు ఒక కుటుంబాన్ని పెడేసి ఒక 10-20 మంది ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసేస్తారు. కానీ ఈ డైరెక్టర్ గారు సింపుల్గా ఒక 4-5 పెట్టి సినిమా స్టోరీ లాగిందబ్బా. ఈ విషయంలో డైరెక్టర్ మెచ్చుకోవచ్చు. రెండో విషయం ఏంటంటే, సిద్ధు జొన్నలగడ్డ గారు తీసినటువంటి సినిమాలు గతంలో పెద్ద లుక్ ఏం కనపడలేదు. ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. రాశీకన్న గారు కానీ శ్రీనిధి కానీ చాలా అందంగా ఉంది. ఇక వైవార్ష కోసం చూసుకుంటే తక్కువ కామెడీ ఇచ్చిన కూడా గట్టిగా పేల్చాడు. అలాగే మన అన్నపూర్ణమ్మ ఆ లాస్ట్లో కొంచెం మోటివేట్ బాగా ఇచ్చింది, కామెడీ కూడా బాగా చేసింది. ఓవరాల్గా సినిమా చెప్పుకోవాలంటే నాకు తెలిసినంత వరకు దసరా దీపావళి టైంలో ఇలాంటి సినిమాలు రాకూడదు. ఎందుకంటే ఒక తారాజోలాగా ఒక చుచ్చుపుట్లాగా పేలాలు కానీ భూచక్రంలాగా అతుక్కుపోయినట్టు ఉండకూడదు సినిమాలు అంటే నాకు అనిపించింది. ఓకే, కంటెంట్ అంటే కంటెంట్ కాన్సెప్ట్ గతంలో మనం చూసినట్టు ఉంది, కానీ కొత్తగా ట్రై చేసింది. కానీ ఇప్పుడున్న తరుణంలో ఇలాంటి సినిమాలు రాకూడదు. ఎందుకంటే ఒక భర్త భార్య మధ్యలో ఇంకోటి వచ్చి పెడతానంటే పని అవుతాం. ప్రతి ఒక్కరికి లవర్ ఉంటుంది, నాకు మీకు ప్రతి ఒక్కరు తెలుసు కదా, అందరికీ ఉంటుంది. కానీ అలాంటివి రాకూడదు. ఎందుకంటే భార్యని మోటివేట్ చేస్తాడు భర్త, ఎందుకంటే ఇడేట్లు ఇచ్చి పోలేదు కదా. కానీ లవర్ మోటివేట్ ఇంట్లో తెచ్చిపెట్టుకున్నది పద్ధతి సమాజంలో ఎంత ఘోరంగా ఉంటుంది. కన్విన్సింగ్ అనిపించదు, సినిమా వరకే అనిపిస్తుంది, రియల్ లైఫ్లో అనిపించాలంటే ఎక్కడ భార్య ఒప్పుకుంటుందా? అసలు ఉపయోగపోదు. కాబట్టి ఇలాంటి తరుణంలో సినిమాలు రాకూడదు. ఆ విధంగా పర్లేదన్న సరోగసి ఇప్పుడు గర్భం లేని వాళ్ళకి బిడ్డను అందించాలి, ఇది మంచి కాన్సెప్ట్. కానీ ఇలాంటి స్టోరీలు వచ్చాయి కదా మనకు కూడాను. నాకు తెలిసినంత వరకు సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ బల్లగుద్ది చెప్పడం లేదు. సింపుల్ మూవీ, వన్ టైం వాచబుల్, రెగ్యులర్ అయితే కాదు. కానీ అనా జాక్ మీద ఇది పర్లేదురా, జాక్ కోసం చెప్పవద్దు, జాక్ మీద ఇది పర్లేదు. తెలుసు కదా ఏముందన్న టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అలా ఉంది. నిజంగా జొన్నలు కూడా శృతి గారు యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మాత్రం హైలైట్. కాకపోతే ఎక్కడ అంటే హీరోయిన్ మాత్రం యాక్టర్స్ మాత్రం ఇరుగా తీసేసిండు. చెప్పాలంటే మన తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. తమన్నా నిజంగా హ్యాట్సాప్ అన్న, మ్యూజిక్ మాత్రం చాలా చాలా మంచి చేసిరు, మ్యూజిక్ మాత్రం సూపర్ చేసిరు. ఈ సినిమా ఒక దీపావళి ముందే వచ్చింది కాబట్టి సినిమా మంచి ఫ్యామిలీ ఆడియన్స్కి అందరు కనెక్ట్ అయ్యే సినిమా. కాకపోతే ఒక వన్ టైం చూసుకోవచ్చు, ఒక హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము, వన్ టైం వాచ్ చేయొచ్చు. సిద్ధన ఒక యాక్టింగ్ మాత్రం బాగా ఇష్టం, ఇంకా మీరు ఇంప్రూవ్ కావాలి, ఇంకా బాగా తీయాలి. మీరు టీచర్ టిల్లు లేక ఎక్స్పెక్ట్ చేయకుండా వస్తారు అందరూ, దానికన్నా ఇంకా బాగా మంచి కూడా కోరుకుంటున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. దీపావళి మాత్రం సినిమా బెస్ట్ అని చెప్పొచ్చు. జాక్ అంటే బెస్ట్, జాక్ అంటే చాలా బెస్ట్, సూపర్. సినిమా అయితే మాత్రం నాకు ఏం నచ్చలేదు, జస్ట్ ఒక యావరేజ్ మూవీగానే చెప్తున్నాను. ఎందుకంటే సోయి క్రాస్ అనేది మనం చాలా సినిమాల్లో చూసాం. బట్ మనకు అదర్ మనిషి ఎవరైనా చేస్తే ఆ ఎదర్ మనిషి ఎక్స్ అయితే ఎలా ఉంటుందని ఒక కొత్త పాయింట్ని వాళ్ళు కొత్త పాయింట్ అనుకున్నారు. బట్ మన మధ్యన ఏంటంటే మనకి అల్లెల్లో ప్రియురాలు, వెంకటేష్ సినిమాలు చాలా వచ్చినాయి ఈ మధ్య కరాల సినిమాలో. బట్ ఒక రొటీన్ స్క్రీన్ పైతో తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే సిద్ధు గారు చాలా కొత్తగా ట్రై చేసాం, చూడండి చూడండి అన్నారు. కేవలం సిద్ధు అన్న ప్రెస్ మీట్లో మాట్లాడే కాన్ఫిడెన్స్ చూసి నేను వచ్చాను సినిమాకి. బట్ సినిమాలో అంత ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే సినిమాలో ఏదన్నా హైగా బాగుందని ఓ సింగిల్ కట్గా చెప్పాలంటే తమన్న బ్యాక్గ్రౌండ్, అక్కడ ఆ సీన్కి అంత ఎలివేషన్ లేకపోయినా సరే తమన్న బ్యాక్గ్రౌండ్ ఆ సీన్కి ఒక మరుపులు తెప్పించాడు అన్నమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మైనస్ చేయాలి, ఒక నెక్స్ట్ లెవెల్లో పెట్టాలని చూశాడు సినిమాని. బట్ సినిమాలో స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ అయితే ఆయన మాత్రం ఏం చేయలేడు. బట్ నిరంజన్ గారు కొత్తగా ట్రై చేసినా సరే ఆ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం తడబడ్డారని చెప్పి ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకుని మిస్ఫైర్ అయిందని చెప్పాలి. ఇంకా సిద్ధు అన్న యాక్టింగ్ అయితే మాత్రం యాక్టింగ్ డ్యాన్స్లో ఒక సైకోరిజం క్యారెక్టర్ విషయం అదైతే నాకు బాగా నచ్చింది, బాగా చేశాడు. ఇంకా హర్ష గారి కామెడీ అయితే మాత్రం సినిమాలో చాలా బాగుందండి. For more videos like this, subscribe Big TV channel.